కెనడా అర్జెంటుగా రూటు మార్చింది. మొన్నటిదాకా భారతదేశాన్ని తిట్టిపోసి నరేంద్ర మోడీ మీద వెంటపడి ఏడ్చినటువంటి దేశం కాస్త ఇప్పుడు కొత్త స్టేట్మెంట్ ఇచ్చింది. ఏంటంటే ఖలిస్తానీ వేర్పాటువాది నిజ్జర్ హత్యలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాత్ర ఉందని తమ దేశ దినపత్రిక ది గ్లోబ్ అండ్ మెయిల్ ప్రచురించిన కథనాన్ని కెనడా ప్రభుత్వం ఖండించింది. తమ దేశంలో తీవ్ర నేర కార్యకలాపాలతో మోడీకి మిగతా ఇద్దరికి లింక్ ఉందని తాము ఎక్కడా చెప్పలేదని ప్రధాని జస్టిన్ ట్రూడో భద్రతా నిఘా సలహాదారు నదాలీ డ్రూయిన్ ప్రకటించారు. అయితే నిజ్జర్ హత్య కోసం పనిన కుట్రకు భారత హోంమంత్రి అమిత్ షా సారథ్యం వహించారని తాము నమ్ముతున్నట్టు కెనడా జాతీయ భద్రతా అధికారి ఒకళ్ళు తమకు సమాచారం ఇచ్చారని సదరు పత్రిక ఇంతకుముందు చెప్పింది. విషయం జయశంకర్ దోబాల్తో పాటు మోడీకి కూడా తెలుసని ఆయన చెప్పినట్టు వెల్లడించింది. దీని మీద భారత విదేశాంగ శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ట్రూడో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. తమ దేశంలో తీవ్ర నేర కార్యకలాపాలతో మోడీ, జయశంకర్ దోబాల్కి సంబంధాలు ఉన్నట్టు తాము ఎక్కడా చెప్పలేదని, ఇందుకు ఆధారాలు ఉన్నాయన్న సంగతి కూడా తమకు తెలియదని నదాలి గురువారం వివరణ ఇచ్చారు. మరోవైపు భారత్ నుంచి కెనడాకు విద్యార్థి వీసాతో వచ్చే వాళ్లలో అత్యధిక శాతం నకిలీ ధృవపత్రాలు ఇచ్చారని ది గ్లోబ్ అండ్ మెయిల్ చెప్పింది. 10,000 మంది భారతీయ విద్యార్థులు తప్పుడు సర్టిఫికెట్లు సమర్పించారని ఇమ్మిగ్రేషన్ రెఫ్యూజీస్ సిటిజన్ కెనడా IRCC గుర్తించినట్టు ఒక కథనం ప్రచురించింది. వీళ్ళలో 80% మంది గుజరాత్, పంజాబ్ విద్యార్థులేనని చెప్పింది. మరి వాళ్ళనే కదా ఎంకరేజ్ చేసుకొస్తుంది వీళ్ళు.